ఛానల్ వీక్షిస్తున్న సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలండి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశాలు సృష్టించిన మా దేవా, ఇదిగోనైనా నీ మాటలు చెప్పే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు నీకు క్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లించుకున్నాం దేవా. ఇప్పుడు నీ మాటలు చెప్తుండగా నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి. నీ మాటలనైనా వింటున్నవారు గ్రహించి వాటి ప్రకారం నడుచుకునేలాగా, విని విడిచిపెడతాం మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయమని, దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోకుండా సహాయం చేయమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమాలి అడిగేది కొంచెం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. మనందరి ద్వారా తండ్రి దేనికే యుగిగులు ఆయనకే మహిమ కలుగుగాక, ఆమేన్. ప్రియులారా, నేను చెప్పే అంశం అండి, ప్రభు బలలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? అంశం మరొకసారి అండి, ప్రభు బలలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? ప్రియులారా, స్కూల్లో తెలుగు పాఠాలు సార్లు పిల్లలకి, స్టూడెంట్స్కి నేర్పుతూ ఉంటారు. ఒక చిన్నపిల్లలకైతే ఆవు గురించి, గేదెల గురించి, జంతువుల గురించి, వాటి గురించి, ఆ జంతువు గురించి, ఈ జంతువు గురించి, ఆ పక్షి గురించి, ఈ పక్షి గురించి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. అలాగే సైన్స్ సంబంధించిన సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, నక్షత్రాల గురించి, భూమి గురించి, వాటి గురించి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. అంటే దేనికి సంబంధించిన దానికి సబ్జెక్టులు, పాఠాలు. తెలుగు అయితే తెలుగు సంబంధించినవి, ఈ సైన్స్ అయితే సైన్స్ సంబంధించినవి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సంబంధించినవి, లెక్కలు అయితే లెక్కల పాఠాలు టీచర్లు స్టూడెంట్కి నేర్పుతూ ఉంటారు కదా ప్రియులారా, పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు కదండి. మరి ప్రియులారా, దేవుడు తన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడో ఆయన ప్రభు యొక్క బల్ల గురించి తన పిల్లలకి ఏం పాఠాలు నేర్పిస్తున్నాడో చూద్దామండి. చూడండి ప్రియులారా, 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి చూద్దామండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగింపటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెని తినిరా, ఈ పాత్రలో తాగునప్పుడల్లా ప్రభు వచ్చేవరకు ఆయన మరణం ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆ పాత్రను తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకోలను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరం అని వివేశింపక తిని త్రాగువాడుకు తన శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే విడల తీర్పు పొందకపోదుము. మనం తీర్పు పొందిన విడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయడానికి మీరు కూడి వచ్చినప్పుడు మీ ఒకరినొకడు కనిపెట్టుకునేది. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొనిన వెడల తన వెంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుతును. చూసే ప్రియులారా, ఇక్కడ తన పిల్లలకి దేవుడు ఏం పాఠాలు నేర్పిస్తారంటే, బల్లలో 23 చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి, 24 చూడండి, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకునే దీన్ని చేయడం చెప్పాను. ఏం పాఠం అండి? ఏం నేర్పుతున్నాడండి? శరీరం గురించి నేర్పుతున్నాడు. ఏమని? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పాను. ప్రభు ఏం చెప్తున్నాడండి? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే ఈ శరీరము విరచండి, శరీరము తీసుకోండి అంటున్నాడు. అంటే శరీరం తీసుకునే ముందు జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఏం చేసుకోమన్నాడండి? జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏం జ్ఞాపకం తీసుకోవాలంటే, తన శరీరము తీసుకుంటున్నప్పుడు
జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి? చూడండి, EPSC 2వ అధ్యాయం 1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించేను. పాపముల చేత అపరాధముల చేత మనము చనిపోయాం. శారీరకంగా బతుకున్న ఆత్మీయంగా మనము దేవుని దృష్టిలో చనిపోయాం ప్రియులారా. చనిపోయిన మనల్ని తన శరీరము సిలువలో నలిగింది. మన పాపాలకి మన అపరాధాలకి ఆయన శరీరానికి దెబ్బలు తగిలినాయి. ఆయన్ని కొరడాలతో కొట్టారు. ఆయన పాపం చేశాడండి? చేయలేదు. ఆయన ఏమైనా వ్యతిరేకంగా వెళ్ళాడా? చెప్పండి. వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఎవరైనా కొట్టాడా? కొట్టలేదు. ఏమైనా తిట్టాడా? తిట్టలేదు. లేదా ఏమైనా వ్యభిచారం చేశాడా? చేయలేదు. దొంగతనం చేశాడా? చేయలేదు. మరి ఏ పాపాలు చేశాడు? మరి ఏమీ చేయలేదు. చెయ్యకపోయినా లేనిపోయిన నేరం వేసి ఆయన సిలువుకి అప్పగించారు. అంటే మన పాపాల నిమిత్తం ఆయన అప్పగింపబడేను అని ఉంటుంది. అంటే మన తప్పులకి, మన పాపాలకి, మన అపరాధాలకి ఆయన బలైపోయాడు. అందుకే నా శరీరం తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. మీ కొరకు నేను బలైపోయాను. మీ కొరకు నేను కొరడా దెబ్బలు తిన్నాను. మీ కొరకు నేను అన్నీ శరీరాన్ని నలగొట్టుకున్నాను. మీ కొరకు మీ మీద పడవలసిన శిక్ష నేను భరించాను. అదే మీ మీద పడితే మీ మీదే ఉండిపోతే ఆ శిక్ష భారం యుగ యుగాలు ఉండే నరకానికి మీరు వెళ్ళిపోతారు. అలా వెళ్ళకుండా ఉండడం కోసం మీకోసం నాన్న నేను భరించానని అక్కడ చెప్తున్నాడు. అందుకే ఏం చెప్తున్నాడు? నా శరీరం తిన్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకోండి. నా శరీరం తిన్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకోండి. జ్ఞాపకం తెచ్చుకోకుండా వేళాబడతలాగా తినేయకండి. చూసారా ప్రభు బల్ల ఎంత పరమార్థం ఉందో, ఎంత మంచి పాఠం ఉందో. జ్ఞాపకం తెచ్చుకోకుండా చాలామంది ప్రియులారా ఇలా బడతలా తినేస్తున్నారండి. ప్రభు ఆయన శరీరం అంటే లెక్క లేకుండా ఎందుకు మరణించాడు, ఎందుకు ఈ రొట్టె తీసుకోవాలని పరిశీలన లేకుండా జ్ఞాపకం తెచ్చుకోకుండా తినేసామా అన్న టైపులో ఉంటున్నారండి. మరి ఎంత తప్పండి అది. చూడు దేవుడు ఎంత మంచి పాట నేర్పుతున్నాడో. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమంటే జ్ఞాపకం తెచ్చుకుంటే ఎలా పడతాలు తింటున్నారు కొంతమంది. లెక్క లేదు. ఆయన శరీరం అంటే లెక్కే లేదు కొంతమందికి. సరే ఎంత మంచి పాట నేర్పుతున్నాడో. తన శరీరాన్ని తిన్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకోండి. ముందు నేను ఎందుకు బలైపోయాను, ఎవరి కోసం బలైపోయాను, ఏంటి అని జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. జ్ఞాపకం తెచ్చుకోకుండా ఎన్నెన్నో పనికిరాని విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటారు. పనికొచ్చే విషయాలు జ్ఞాపకం తెచ్చుకోరండి. ప్రభు బల తీసుకుంటున్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇది చదివి వెళ్ళిపోతే కాదు. అక్కడ పరమాత్మ అక్కడ ఏంటి పాట ఏం నేర్పుతున్నాడని తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా ఆయన శరీరం తిన్నప్పుడు జ్ఞాపకము తెచ్చుకోవాలి. అదే కింద కూడా అంటాడు చూడండి. చూడండి 28 చూడండి ఒకసారి. కాబట్టి ప్రతి మనుషుడు 1 కొరింథీ 11 అధ్యాయం 28 కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలను. అలాగా రొట్టెని తిని, రొట్టె అన్నా శరీరం అన్నా ఒకటే అండి. చూసారండి ఏమన్నాడండి 28 కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. ఆ ముందేం చేయాలి? జ్ఞాపకం తెచ్చుకోవాలి. జ్ఞాపకం తెచ్చుకోవాలి ఏంటో చెప్పాను కదండి. తర్వాత పరీక్షించుకోవాలి. ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? చాలామంది పరీక్షించుకుంటూ ఉంటారు. బట్టలు కొనాలంటే బట్టల షాపులకి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలంటే అది ఎలా ఉంది, ఏమైనా పాడైపోయిందా, అది మంచిదా చెడ్డదా, ఏమండి ఏమైనా కుండలు కొనుక్కోవాలన్నా, ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నా, టీవీ కొనాలన్నా, ఫ్రిడ్జ్ కొనాలి, ఏం కొనుక్కోవాలన్నా సరే ఎంత బాగా జాగ్రత్తగా పరిశీలిస్తారండి. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. అవును కదండి. చాలా గొప్పగా ఈ వస్తువులు కొన్ని విషయంలో పరీక్షించుకుంటూ ఉంటారు. వస్తువులు ఎలా ఉన్నాయి ఏంటి అని పరీక్షించుకుంటూ ఉంటారు. పరిశీలన బాగా చేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా ఇక్కడ పరీక్షించుకోమంటున్నాడు. ఏం పరీక్షించుకోమంటున్నాడు అంటే చూడండి
ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. తన్ను తాను నేను ఎలా బ్రతికేను, ఈ వారం అంతా నేను ఎలా ఉన్నాను, ఈ వారం అంతా నేను ఎలా ఉన్నాను, ఎలా మాట్లాడాను, నా చూపులు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలాగుంది, ఏంటి అని పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా తినేస్తే, ఆయన శరీరం తినేస్తే ప్రమాదం. పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా తన అన్నిటిలో పరిశీలన ఉన్న వ్యక్తివి నీ ఆత్మీయ విషయంలో పరీక్షించుకోవేంటి? నీ ఆత్మీయ విషయంలో పరిశీలన ఉన్నదేంటి నీకు? వస్తువు విషయంలో పరిశీలన, బట్టల విషయంలో పరిశీలన, ఇంటి విషయంలో పరిశీలన, బండి విషయంలో పరిశీలన, ఈ లోకంలో సంబంధం వస్తువుల విషయంలో నీకు పరిశీలన ఉన్నప్పుడు ఆత్మ విషయంలో నీకు పరిశీలన లేకపోతే ఎలాగా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ ఆత్మ విషయంలో, పాపం విషయంలో జాగ్రత్త, పరీక్షించుకో. నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకుని తీసుకో. నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా తినేసేమా తాగేసేమన్నట్టుగా ఉండకూడదు. నిన్ను నువ్వు పరీక్షించుకో. నేను ఎలా ఉన్నాను ఈ వారమంతా నేను ఎలా ఉన్నాను, ఎలా మాట్లాడాను, ఏం చూసాను, తప్పు చూసానా, మంచి చూసానా, ఫోన్లో మంచి వస్తే మంచి చూస్తున్నానా, నాతో చెడు వస్తే చెడు చూస్తున్నానా, నాతో ఎవరితోనా దెబ్బలాడుతున్నానా, నాతో వాళ్ళతో ప్రేమగా ఉంటున్నానా, ఎవరితోనైనా లంచం ఇస్తేనే నేను పని చేస్తాను, లంచం ఇవ్వకపోతే పని చేయనని ఉన్నావా, నాతో అబద్ధాలు ఆడేసి డబ్బులు సంపాదిస్తున్నావా, నాకపోతే నీ అత్తగారితో దెబ్బలాడుతున్నావా, నీ భర్తతో గయ్యాల కింద ఉంటున్నావా, నీ భార్యతో ప్రేమ లేకుండా దెబ్బలాడ కింద ఉంటున్నావా, ఇరుగు పొరుగు వారితో దెబ్బలాడ కింద ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? ఎలా ఉన్నాను నేను ఈ వారమంతా? ఈ వారంలో ఎలా ఉన్నాను? ఏంటి, ఏం మాట్లాడాను? మంచి విస్తారంగా పనికిరాని మాటలు మాట్లాడానా, పనికొచ్చి మాటలు మాట్లాడానా, ఏం మాట్లాడాను అని జాగ్రత్త పరీక్షించుకో. నిన్ను నువ్వు చూసుకో. ఏం మాట్లాడేవో, ఏం చూసేవో, ఎలా ఉన్నావో, ఎక్కడ ఎలా ప్రవర్తించేవో, ఏంటి, ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని నిన్ను నువ్వు పరీక్షించుకో. చూసారా? రెండో పాఠం అర్థమైంది. రెండో పాఠం అర్థమైందండి. మొదటి పాఠం జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఆయన ఎందుకు చనిపోయాడు ఏంటి అని జ్ఞాపకం తెచ్చుకోవాలి. రెండోది పరీక్షించుకుని ఆ రొట్టెను తిను, అంటే ఆయన శరీరాన్ని తిను. చూసారండి? ఇంకా ఆయన రక్తం గురించి చూడండి, 25 వచనంలో కూడా అలా ఉంటుందండి. ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడు. చూసారండి? ఆయన రక్తం తాగినప్పుడు కూడా, శరీరం తిన్నా ఆయన రక్తం తీసుకుంటున్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి. అదేంటండి? తిన్నప్పుడు, ఆయన శరీరం తిన్నప్పుడు, ఆయన రక్తాన్ని తాగుతున్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి. తర్వాత ఆయన 28 వచనం, ఆయన శరీరం తిన్నప్పుడు, అదే ఆ రొట్టెను తిన్నప్పుడు, అంటే ఆయన శరీరం తిన్నప్పుడు, ఆ రక్తము తీసుకుంటున్నప్పుడు పరీక్షించుకోవాలి, ఎలా బ్రతికేని ఏంటని పరిశోధన నీకు ఉండాలి. నిన్ను నువ్వు చూసుకోవాలి. పక్కోళ్ళు చూడు ఎలా ఉన్నారో, చూడు పక్కోళ్ళు గొడవల కింద ఉంటుంది, ఆ అమ్మ చూడు, ఆవిడ చూడు, ఆయన చూడు కాదు, నిన్ను నువ్వు చూసుకో. నిన్ను నువ్వు చూసుకుని తిని, ఆయన శరీరం తిని, ఆయన రక్తాన్ని తాగు. చూసుకున్నంత వరకే కాదు, సరిచేసుకో. పరీక్షించుకుని నిన్ను నువ్వు సరిచేసుకో. ఎక్కడ పడిపోయావో సరి చేసుకుని విడిచిపెట్టి తీసుకో. అంతేగాని సరి చేసుకోకుండా పాపాన్ని అలా ఉంచేసుకుని, అలాగే అబద్ధాలు ఆడేస్తూ, అలాగే పక్కోళ్ళతో గొడవల కింద ఉంటూ, అలాగే సినిమా పనికిరాని పాపాలు చూస్తూ, అలాగే ఉంటూ నువ్వు తీసేసుకుంటే, సరి చేసుకోకుండా ఉంటే ప్రియులారా చాలా ప్రమాదం. ఏదో ప్రభు బళ్ళు ఇస్తున్నారులే పాస్టర్ గారు, మేము తీసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నారండి. లేదు, ఆయన బల్లలో చాలా పరమార్థం ఉంది, చాలా మంచి పాఠాలు ఉన్నాయి. ఆయన శరీరం తిన్నప్పుడు, ఆయన రక్తం తాగినప్పుడు ఆయన జ్ఞాపకం తెచ్చుకోవాలి, మొదటిగా పాఠం. రెండోది, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి.
నా మాట ఎలా ఉంది, నా చూపు ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నేను పరీక్షించుకుని సరి చేసుకుని పడిపోతే ఎక్కడైనా అయ్యో నేను అత్తగారితో దెబ్బలాడేనే, అయ్యో నేను బూతులాడేనే, అయ్యో నా చూపు బాగోలేదే అని నువ్వు సరి చేసుకుని తీసుకోవచ్చు. సరి చేసుకోకుండా అలాగే ఉండి అలాగే తీసుకుంటే ప్రమాదం అంటున్నాడు. ఆ ప్రమాదం ఏంటో తర్వాత చెప్తానండి. రెండు పాఠాలు అయిన చూసారా. ఇంకా మూడో పాఠం ఏంటో చూడండి. ప్రభు బలలో 26వ వచనమండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చూసారండి, ఏం చేయాలంటండి? ప్రభు శరీరం తిని ఆయన రక్తం తాగి చర్చిలోనే కూర్చుంటూ భజన చేస్తే ఏదో శుక్రవారం ఇల్లు వచ్చేసేంలే, ఏదో ఆదివారం ఇల్లు వచ్చేసేంలే, మేము శుక్రవారం ఇంటికాడ కూడిక పెట్టుకున్నాంలే, ఆదివారం ఆరాధన జరిపేసేంలే అంటే సేవకుల్ని ఒప్పుకోడు, విశ్వాసుల్ని కూడా ఒప్పుకోడు దేవుడు. ఏం చేయాలంట? ప్రభు శరీరం తినే రక్తం తాగినప్పుడు ఏం చేయాలంట? మూడో పాట ఏం నేర్పుతున్నాడు? ఆయన మరణాన్ని ప్రచురించాలంట. ఆయన మరణ ఆయన సువార్తను ప్రకటించమంటున్నాడు. సువార్త అంటే ఏంటి? 1 కొరింథీ 15:3 ఉంటుంది కదండి. క్రీస్తు మన పాపములతో మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినాన లేపబడెను అని ఆయన గురించి సువార్త ప్రకటించాలి. ఏం చేయాలండి? చూడండి 1 కొరింథీ 15:3 చూడండి. 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడెను. చూసారండి, ఇదండి సువార్త. క్రీస్తు మన పాపములతో మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని లేపబడ్డాడు. అమ్మ మారు మనసు పొందండి, ఈ లోకం శాశ్వతం కాదు, మారు మనసు పొందండి, ఆయన విశ్వసించండి అని సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా మేము చర్చిలోనే కూర్చుంటామండి, మాకు పరలోకం ఇచ్చేస్తాడండి, మేము చర్చిలోనే కూర్చోబెడతామండి విశ్వాసుల్ని, మేము అయ్యే నేర్పుతామండి పాఠాలంటే దేవుడు తర్వాత లెక్కడుగుతాడు నిన్ను. ఆత్మల విషయంలో సేవకుడి 3 దెబ్బలు, సేవకుల్ని అసలా ఊరుకోడు దేవుడు. కాబట్టి ప్రియులారా, చర్చిలో కూర్చోవడం, శుక్రవారం ఇల్లు చేయడం కాదు. పని చేస్తేనే ఏమండి ఓనర్ డబ్బులు ఇస్తాడు, జీతం ఇస్తాడు. పని చేయకుండా డబ్బులు ఎక్కడ ఇస్తాడు? నెలంతా చేయకుండా 2 రోజులు వచ్చి జీతం ఇచ్చేయంటే ఆతపోవయ్యా అంటాడండి. మనిషికి ఎంత రూల్స్ ఉన్నప్పుడు దేవుడికి ఉండవండి? దేవుడికి ఉండవా? దేవుడు పెట్టిన ఉండవండి? ఉంటాయి. అదే చెప్తున్నాడు, నశించిపోతున్న ఆత్మలు రక్షించు, నశించిపోతున్న ఆత్మలని రక్షించు, సువార్తను ప్రకటించు అన్నాడు. మరి చూడండి, సువార్త అపోస్తుల సువార్త గురించి ఏం చెప్తున్నారో. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18 చూద్దామండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించినందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినుడి కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పలేక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూసారండి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పొద్దు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అపోస్తులు? మాకు తెలిసిన వాక్యాన్ని, క్రీస్తు ఆయన గురించి మేము చెప్పకుండా, మేము చూసింది చెప్పకుండా, విన్నది మేము చెప్పకుండా ఉండలేము. మాకు వెళ్ళేటప్పుడు మాకు బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత సువార్త భారము మా మీద మోపబడి ఉంది. సువార్త భారం మేము మొయ్యాలి, సువార్తను ప్రకటించాలి. ఆయన వచ్చాడు, మా ప్రభు వచ్చాడు, ప్రకటించాడు, ఆయన పని చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మాకు అప్పగించాడు. మేము సువార్తను ప్రకటిస్తాము, మేము ఆయన మంచి మాటలు ప్రకటిస్తాము. ఈ మాటలో చెడ్డేముంది? ఇది మతమా? మతాలు మారతారండి. ఇది మనసులు మారుతాయి. ఈ వాక్యానికి, ఈ మంచి మాటలకి వ్యభిచారులు మంచివాళ్ళుగా అవుతారు, దొంగలు మంచివాళ్ళుగా అవుతారు, తాగుబోతులు మంచివాళ్ళుగా అవుతారు, గొడవలు ఉండేవాళ్ళు ప్రేమగా తయారవుతారు. ఇలాంటి మంచి మాటలు మేము ఎందుకు ప్రకటించాం? మేము ప్రకటిస్తాం. ఇది మతం కాదు, ఇది మార్గం. జీవితాలు కట్టే మాటలు ఇవి, కుటుంబాలు భార్యాభర్తలు కట్టే మాటలు ఇవి, పాడైపోతున్న జీవితాలు నిలబెట్టే మాటలు. ఈ మాటలు మేము ప్రకటిస్తాం, ఆయన గురించి చెప్తాం, సువార్తను ప్రకటిస్తాం. ఆయన నమ్మండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, పరలోకం నిత్యజీవం ఉంది. చెడ్డగా ఉండి మరణిస్తే
నరకం పొంచి ఉంది. పాపాన్ని విడిచిపెడితేనే ఆ లోకానికి రాణిస్తాడు దేవుడు. మంచిగా ఉంటేనే, ఇప్పుడు మంచిగా ఉంటేనే పోలీసులైనా ఏమైనా అన్ని కాగితాలు కరెక్ట్గా ఉంటే పోలీసులైనా బిల్లు వేస్తారండి, కేసులు రాస్తారా? రాయరు. ఆ బండి కాగితాలు కరెక్ట్గా లేకపోతే, లైసెన్స్ లేకపోతే, ఆర్సీ అని ఏమి లేకపోతే రాస్తారు. తప్పు చేస్తే కదా పోలీసులు శిక్ష చేస్తారు. మరి దేవుడు అన్యాయంగా ఎందుకు శిక్ష చేస్తాడు? అన్యాయంగా ఎందుకు నరకానికి గెండుతాడు? తప్పు చేస్తేనే, పాపంలో ఉండి కళ్ళు మూస్తేనే నరకానికి పంపిస్తాడే తప్ప అన్యాయంగా పంపడు. నీ క్రియలు బట్టే నీకు పరలోకం ఇవ్వాలా, నరకం ఇవ్వాలని అక్కడ డిసైడ్ చేస్తాడు. అంతేగాని అన్యాయంగా అని పంపడు. కాబట్టి ఈ మంచి మాటలు మేము ప్రకటిస్తాం, మేము ప్రకటించకుండా ఉండలేమని వాళ్ళకి చెప్పారు. చూసారా? ప్రకటించకపోతే చూడండి 1:9 చూడండి, మొదటి కొరింథీ 9:16 చూడండి, ప్రకటిస్తామని ఎంత బాగా చెప్పారో. ప్రకటించకపోతే ఏమవుద్దో చెప్తున్నా చూడండి. పౌలు గారు కొరింథీ సంఘానికి 1 కొరింథీ 9:16 నేను సువార్తను ప్రకటించున్నాను, నాకు అతిశయకారం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడినది. అయ్యో, సువార్త ప్రకటించకపోయిన వెడల నాకు శ్రమ. చూసారండి ఏం చెప్పాడు? ప్రభు అప్పగించాడు బాధ్యత. ఆ బాధ్యత చేయకుండా ఏమండి ఆలయ వెరుసలేంలో అక్కడే ఉండుంటే ఇన్ని దేశాలకి, ఇన్ని గ్రామాలకి, ఇన్ని పల్లెటూర్లకి వాక్యం అందుతుందండి? అందిద్దా అండి? చెప్పండి. అందదు కదా. మరి తోమా గారు ఇండియాకి వచ్చారు, మరి అక్కడే కూర్చోవచ్చు కదా. సువార్త ప్రకటించి ఉంది, ఒక గుడిసి వేసుకుని, నాకు వీళ్ళు షెడ్ వేసుకుని భజించేస్తే సరిపోతుంది కదా. మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? ప్రభు చెప్పిన మాట వాళ్ళు పాటించారు. నేను సువార్త చెప్పి కుందనని కాపాడాను, అదే భారం మీకు కూడా ఉంది. మీరు కూడా సువార్త ప్రకటించి నాశనమైపోతున్న జీవితాలు కట్టండి. నా మాటలు చెప్పండి. నా మాటలు ఆత్మయు జీవనై ఉన్నది. ఆత్మీయంగా బలపడతారు, ఆత్మీయంగా జీవితాలు కట్టుకుంటారు, మంచిగా ఉంటారు, పరలోకం వస్తారు. నా మాటలు చెప్పండి అని ప్రియులారా వానాడు ఉన్న అపోస్తులకి చెప్పారు ప్రభు. మరి చెప్పింది వాళ్ళు చేస్తున్నారా, చేయడం లేదా? చేస్తున్నారు. చేశారు కాబట్టి శ్రమల్లో జయించగలిగారు, మంచిగా బ్రతికారు, అనేక జీవితాల కుటుంబాలు కట్టారు, చెడ్డవారిని మంచివారు చేశారు, దేవుడితో శభాష్ అనిపించుకున్నారు. మంచి మాట చెప్పినందుకు కొట్టారు, తిట్టారు, చంపేశారు, అయినా చంపేశారు. చూసారా? అలా మంచిగా బ్రతికినందుకు సావొచ్చినా వాళ్ళకి ఏమొచ్చిందండి? పరలోకం ఇచ్చాడు దేవుడు. దేవుడు శభాష్ అన్నాడు. సువార్త ప్రకటించిన వేళ ప్రకటించారు కాబట్టి దేవుడు శభాష్ అన్నాడు. చర్చి అలా అక్కడే కూర్చోలేదు. చర్చిలో కూర్చుంటే శుక్రవారం వెళ్ళేవా, ఆదివారం వెళ్ళేవా కంటే ఎవడు పరలోకం? ఏదో ప్రభు బల తీసేసుకుని చర్చిలో కూర్చుంటే ఒప్పుకోడు. ఆయన మరణాన్ని, క్రీస్తు మరణ ప్రవణతలు ప్రకటించాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి. వాక్యానికి ఏ శక్తి ఉందంటండి? ఆత్మలు రక్షించే శక్తి ఉంది. నాశనానికి వెళ్ళిపోతున్న ఆత్మలు రక్షించే శక్తి ఉంది. చెడ్డవారిని మంచివారిని చేసే శక్తి ఉంది. దొంగల్ని మంచివారు చేసే శక్తి ఉంది. వ్యభిచారుల్ని మంచివారు చేసే శక్తి ఉంది. గొడవల కింద ఉండి ద్వేషాలతో కుళ్ళుతో రగిలిపోయే వాళ్ళని ప్రేమతో మార్చే శక్తి ఉంది దేవుని మాటకి. అలాంటి మాటను ప్రకటించండి అయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ప్రకటిస్తున్నారా లేదండి అపోస్తులు? ప్రకటించారు, దేవుడితో శభాష్ అన్నారు, ఆ పరదేశంలోకి వెళ్ళిపోయారు. సుశర ప్రియులారా, అదేవిధంగా ప్రభు బల్ల తీసి ఇంట్లో చర్చిలో కూర్చుంటే దేవుడు ఒప్పుకోడు. ఆయన క్రీస్తు మరణ పునరుత్థానాలను ప్రకటించాలి. ఇదండి 3వ పాఠం. ఇంకో పాఠం చూడండి. మరి ఇన్ని చెప్పినా, 3 పాఠాలు చెప్పినా పాటించకపోతే, దేవుడి మాట నిజం చెప్పే సేవకుల మాట లెక్క చేయకపోతే, సేవకులకైనా విశ్వాసులను పరిశీలించకపోతే, సేవకులైనా సరే పరిశీలించకుండా ఇది అబద్ధ బోధ అండి, మోసం అబద్ధ బోధ అని లేనిపోని నిందలేసి అలాగే ఉంటే, సరి చేసుకోకపోతే ఏమొద్దో సేవకులకైనా విశ్వాసులకైనా. చూడండి 4వ పాఠం ఏం నేర్పుతున్నాడు ప్రభు బల్లో. 1 కొరింథీ 11:27 చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో
లేక పాత్రలను తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధిగును. తర్వాత అండి 29, ప్రభు శరీరమని వేసింపక తిని త్రాగు వాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. చూసారండి ఏమవుతుందండి? నాలుగో పాఠం ఏం నేర్పుతున్నాడు? అయోగ్యంగా తీసుకుంటే రోగులు అవుతారంటండి, అపరాధులు అవుతారంటండి. పరీక్షించుకోకుండా, ఆయన ఎందుకు చనిపోయాడో జ్ఞాపకం చేసుకోకుండా, పరీక్షించుకోకుండా, సువార్తను ప్రకటించకుండా చర్చిలో కూర్చుని చర్చి సేవకులు అలాగే కూర్చోపెట్టిన విశ్వాసులు కూడా బెరయాసంగా పరిశోధించకుండా గుడ్డిగా నమ్మేసి మోసపోయినా ఏమవుతారంటే వాళ్ళు రోగులు అవుతారంటండి. శరీర రోగులు అవుతారు, ఆత్మ రోగులు అవుతారు. అంటే శరీరానికి రోగాలు వచ్చే అవకాశం ఉంది, ఆత్మకు కూడా పాపమనే రోగం అంటుకుంటుంది. పాపమనే రోగం అంటుకుంటే ఏమవుద్ది తర్వాత పరిస్థితి? పరిశుద్ధంగా ఉంటే రాణిస్తానంటున్నాడు పరలోకం. మళ్ళీ పాపంలో పాపం విముక్తి అయ్యి కడగబడి మరలా పాపం అంటించుకుంటే, మరలా బురద అంటించుకుంటే, మరలా ఈ లోకాన్ని అంటించుకుంటే ఏమవుద్దంటే ఆత్మ రోగులు అవుతారంట. శరీర రోగులు అవుతారు, ఆత్మ రోగులు కూడా అవుతారంట. అంటే పరలోకం మిస్ అవుతారంట. ఇది దేవుడు నేర్పుతున్న 4వ పాఠం. ఇంకోటి చూడండి, 5వ పాఠం ముగించేస్తున్నాను. 31 అండి. అయితే మనల్ని మనం విమర్శించుకుని విడలా తీర్పు పొందకపోదుము. పరీక్షించుకుంటే తీర్పులోకి వెళ్ళాం, సరి చేసుకుంటే తీర్పులోకి వెళ్ళాం. తర్వాత మనం తీర్పు పొందిన విడ లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగున ప్రభు చేత శిక్షించబడుతున్నాము. చూసారా, దేవుడు కొడతాడండి. దారి తప్పుతున్నప్పుడు కొడతా ఉంటాడు. అంటే ఎందుకు కొడతా ఉంటాడంటే నువ్వు జాగ్రత్త, నువ్వు ప్రమాదంలో నరకలో పడకుండా ఉండాలంటే నేను శిక్ష చేయాలంటే పిల్లలు దారి తప్పుతున్నారు, కొడతేనే సిట్ అవుతాడు. అక్కడ ఆ అమ్మాయిని దారి తప్పుతుంది, కొడతేనే సిట్ అవుద్ది. ఆ అబ్బాయి దారి తప్పుతున్నాడు, బాబు కొడతనే సిట్ అవుతాడు, కొట్టకపోతే ఇంకా పాడైపోతాడు. అలాగే దేవుడు అమ్మో నరకలో పడిపోతాడు, ఇంకా చెడిపోతాడేమని దేవుడు కొడతాడు. కొట్టి బుద్ధి చెప్తున్నప్పుడు సరిచి సెట్ అయిపోవాలి. అప్పుడు శరీర రోగాలు తగ్గుతాయి, ఆత్మరోగం కూడా తగ్గుతాయి. లేదు నేను సెట్ అవ్వను, నేను సరి చేసుకోనంటే ప్రియులారా, అక్కడ లోకంతో పాటు వాళ్ళకి తీర్పు ఎలా ఉంటుందో ఆ తీర్పులోకి వెళ్ళి దేవుడితోనే ఆయనతో శిక్ష చేయించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే జాగ్రత్త. ప్రభు బల్లలో ఇన్ని 5 పాఠాలు, ఇంత పాయింట్లు ఉన్నాయండి. ఇది తెలియకుండా సేవకులైనా విశ్వాసులైనా ఎలా పడతలా తాగేసి తినేస్తే ఉంటే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీరు గ్రహించి వాక్యానుసారంగా నడవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ సేవకులైనా విశ్వాసులైనా కోరుకుంటున్నానండి. తలంచిన ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశాలు సృష్టించిన మా దేవ, ఇదిగోనే నీ మాటలు వివరించేంత నిన్న మాటల ప్రకారం నీ పిల్లలు నడుచుకునేలాగా విని విడిచిపెడతాంతో మోసం చేసుకోకుండా దుష్టుడు వాక్యం ఎత్తుకుపోకుండా కాపాడమని నీకు మారుడు మా ప్రభు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని బ్రతిమాలి అడిగి కొంచెం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. మీకు అందరికీ వందనాలండి.